వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పరిపాలనని, ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని ఇవన్నీ పక్కకు పెట్టి ఏవో ఇలా రెచ్చగొట్టేటువంటి కామెంట్స్, ఏదో జనంలో ఇలాంటి కామెంట్స్ వల్ల లేకపోతే ఇలాంటి ఛాలెంజెస్ వల్ల ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు చేయాల్సినటువంటి, మీరు ఇవ్వాల్సినటువంటి పాలన ఇవ్వకుండా ఈ రెచ్చగొట్టేటువంటి అంశాలు కానీ ఇంకోటి కానీ దీనివల్ల ఇవంతా హెల్దీ ఇది కాదు. ఒకటి, మీరు మీ పాలన మీద దృష్టి పెట్టండి, మంచి పాలన ప్రజలకు ఇవ్వండి, మనల్ని గెలుచుకునే దానిలో మీ దృష్టి ఉంటే బాగుంటుంది. కానీ ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మీరు చెప్పాల్సిన పనులే. మీరు ఏం చేశారు, మీ పాలన ఎలా ఉందనేది ప్రజల్లోకి, గ్రౌండ్ లోకి వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు. రేపు మళ్ళా మీకు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళే ఇవన్నీ మీరు చేస్తున్న ఛాలెంజ్లకి, కామెంట్లకి అన్నిటి కూడా ప్రజలే వాళ్ళ యొక్క ఓటు రూపంలో సమాధానం చెప్పబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే కూడా చక్కగా ప్రజల్లో మద్దతు పెరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మళ్ళా ప్రజలు కోరుకుంటున్నారు. 2 ఏళ్లలో ఈ కూడా ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా సూపర్ ఫ్లాప్ అయింది. కాబట్టి ప్రజలు ఒక స్పష్టత మీద ఉన్నారు. మీరు ఎంత ఎగిరిపడినా కూడా టెంపరీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకు అన్ని విషయాల మీద స్పష్టత ఉంది. ప్రజలే సరైన సమయంలో సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ చేసుకున్నారు పాజిటివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కల్చర్, రెడ్ బుక్ సిస్టమ్ ఏదైతే రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారో అదే మిమ్మల్ని దహించి వేయబోతుంది ముందు తెలియజేసుకుంటున్నాము. చూస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఏమీ చేయట్లేదు, ఏ వర్గానికి న్యాయం చేయట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడున్నారో అందరినీ కూడా మైక్రో లెవెల్లో వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే ఒక టార్గెట్ బేస్డ్ పాలిటిక్స్ మీరు నడుపుతా ఉన్నారో, వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే ఒకలాగా, టీడీపీ పార్టీ వాళ్ళకైతే ఒకలాగా మీరు నడుపుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ జనాలు చూస్తా ఉన్నారు. రీసెంట్ గా మనం చూసాము, ఎక్కడ వీళ్ళు దావోస్ అంటారు, దావోస్ కి వెళ్తారు. ఇక్కడ ఏది మనకు క్లారిటీ ఉంటుంది, అసలు ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తున్నారు, ఏదో హైప్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ దవాఖానాల్లో మందులు లేవు ఇక్కడ. మరి ఇలాంటివి పట్టించుకోరు. ఏదేదో పెద్ద మాటలు, గొప్ప మాటలు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ని లక్షల కోట్లను ఊదరగొడుతున్నారు. కానీ కమెన్స్మెంట్ కి వచ్చేసరికి కానీ, రియాలిటీకి వచ్చేసరికి కానీ ఎటువంటివి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమి కనిపించట్లేదు. గొప్పలు, మాటలు, ప్రచారాలు, ఆర్భాటాలు తప్పితే నిజంగా ప్రజలకు ఏ వర్గానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎవరిని కూడా ఏ ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు లేవని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఒక బీసీ నాయకుడిని, ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుండొచ్చు, మీరు రాక్షసానందం పొందుండొచ్చు, ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ ఖచ్చితంగా అన్నీ కూడా మీకు ఈ అరెస్టులు, ఈ కేసులు, ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు సరైన టైంకి ఇవన్నీ మీకు గుణపాఠం చెప్పబోతున్నాయని తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. అందరూ కూడా సమయం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పబోతున్నారు. చెప్తామని సిద్ధంగా ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు, మహిళల సేఫ్టీ కోసము, మహిళల సెక్యూరిటీ కోసము అనేక గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి చక్కటి అంశాలని ప్రజల్లోకి తీసుకొచ్చి దిశ యాప్ లాంటివి తీసుకొచ్చారు. ఉమెన్ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం అనేక ప్రోగ్రామ్స్ నడిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మనం చూసినట్టయితే మా సచివాలయాల్లో కూడా మహిళా ఆఫీసర్, మహిళా పోలీస్ అని చెప్పి ఆ నియామకాలు కూడా చేశారంటే ఎక్కడికక్కడ కూడా మహిళల గురించి, మహిళల సేఫ్టీ గురించి ఆలోచించారు. ఎక్కడ కూడా మహిళలకు ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి అలాంటి ఆలోచనలు చేసి ఇవన్నీ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. ఇవి చక్కగా అమలు చేశాము. అందరికీ దీని మీద అవేర్నెస్ కల్పించాము. దిశ యాప్ చాలామంది డౌన్లోడ్ చేశారు. ఎక్కడికి పోయినా కూడా ఏ అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏ మహిళకైనా కూడా ఒక భరోసా ఉండేది, జగనన్న ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మేము రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మేము కల్పించగలిగాము. మరి ఈ రోజున వీళ్ళు మనం చూస్తూ ఉన్నాము, ఒక మహిళ పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో ఉందా అన్న కూటమి ప్రభుత్వం వచ్చాక? చెప్పండి. ఒక సామాన్యులు ఎవరైనా పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో ఉందా? ఈరోజు ఏంటి,
ఓ కంప్లైంట్ ఒక మహిళ కాదు, ఓ సామాన్యుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఏమంటే అక్కడ నుంచి ఎమ్మెల్యే ఫోన్ చేయాలి, ఎంపీ ఫోన్ చేయాలి, మీరు ఏ పార్టీయో చెప్పాలి, అట్లయితేనే ఆ కంప్లైంట్ గురించి ఆలోచిస్తారు. లేకపోతే ఆ కంప్లైంట్ ఏదైతే మీరు ఎవరి మీద అయితే ఇచ్చారో ఫస్ట్ నీ మీదే కట్టాలని, నీ మీద మీరు స్టేషన్లో ఉన్నప్పుడే కేసు కట్టి మీరు యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేటువంటి సందర్భాలు, అలాంటి సన్నివేశాలు, అలాంటి సిచ్యువేషన్స్ మా నియోజకవర్గంలో మేము చూసాము. ఎక్కడ లేని కేసులు, అసలు మేము ఎప్పుడు విని కూడా ఉండము. అలాంటి వాళ్ళే ఇంట్లో కూర్చొని తయారు చేస్తారో మరి ఎక్కడ తయారు చేస్తారో తెలియదు, కానీ ఎక్కడ లేని కథలు రాసుకొస్తారో ఆ కథలోకి మా పేర్లు జత చేస్తారు, మా సిబ్బంది పేరు, మా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జత చేస్తారు. ఇక ఏదో కేసు కడతారు, కట్టి ఇక ఇబ్బందులు పడి ఏమంటే కాన్స్టిట్యున్సీలో తిరగొద్దు, యాక్టివ్గా ఉండొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొద్దు. ఇది వీళ్ళు మమ్మల్ని రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూశారు. కానీ ఎవరు ఎక్కడ కూడా మా ధైర్యం చెడిపోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మా పార్టీని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ జోగి రమేష్ అన్నని ఇంత సఫర్ చేశారు. మా అందరి ఎజెండా ఒకటే, మా అందరి ఆలోచన ఒకటే. మేము మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇదే మా ముందున్నటువంటి ఎజెండా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోండి. ఓ రోజు ఇబ్బంది పెడుతున్నారా, పడతాం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మేము ఎక్కడ కూడా బెదరమని తెలియజేసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.